దానికన్నా ముందు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరు ఇచ్చినారు కదా. ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 7 గంటల పోయినారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ పోయినారు కానీ ఆఫీస్ క్లోజ్ చేసింది. దాని తర్వాత నువ్వు 10:30కి నువ్వు మెసేజ్ పెట్టావు. వాట్సాప్ నువ్వు మెసేజ్ పెట్టావు. 10:30కి పెట్టావు. అదే కలెక్టర్ స్పందించినాడా? ఫోన్ చేస్తే మెసేజ్ పెట్టినా ఆయన మెసేజ్ పెట్టి 10 నిమిషాల తర్వాత నార్మల్ మెసేజ్ పెట్టి దానికి రెస్పాండ్ అయ్యి ఐ విల్ టేక్ కేర్ ఇమీడియట్లీ అని చెప్పారు. మెసేజ్ పెట్టాడు, రిప్లై చేశాడు. రిప్లై అయితే ఒక 15-20 మినిట్స్ వచ్చింది. రిప్లై చేశాక ఎవరు మనం పట్టించుకోలేదు. మార్నింగ్ కంపెనీ రిపోర్ట్లో కూడా మార్నింగ్ 5 గంటలకు తెలిసిందని ఇంకా రాశారు. అబద్ధం కదా. ఎంఎస్ఎంఈ మినిస్టర్ చిన్నాన్ని పట్టుకొని మేము రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాము, చిన్న కోస్ట్ గార్డ్ షిప్లో ఉన్నారని చెప్పారన్న. అది కూడా అబద్ధం అంట. చిన్న అప్పటికి చైనీస్ కమర్షియల్ రాష్ట్రంలోనే ఉన్నాడు. చిన్నాన్ని చూపించండి అని చెప్పి కొండపల్లి శ్రీనివాస్ అన్న మినిస్టర్ ఆయన వచ్చి చిన్న కూడా ఉన్నాడు, చిన్న కోస్ట్ గార్డ్ షిప్లో ఉన్నాడని చెప్పారన్న. కానీ అది అబద్ధం. చిన్న అనేది చైనీస్ షిప్లో ఉన్నాడు. అబద్ధం చెప్తున్నారు. మీరు అబద్ధాలు చెప్తున్నారు. చిన్నాన్ని కూడా ఉన్న బతుకులు అక్కడిని కూడా చూపించట్లేదు మాకు అని చెప్పి విశాఖ కంటైనర్ టెర్మినల్ ని మేము మొత్తం చేస్తాం. ఆడవాళ్ళందరితో ఇది 5 గంటలకు అంటే మార్నింగ్ మీరు పోయినారు, స్పందించడం లేదని చెప్పి మీరు పోయినారు. మీరు పోయినా పట్టించుకునేటోడు ఉన్నాడు. మీరు ఆ తర్వాత ఎప్పుడు ముట్టడి చేశారు? 6వ తేదీ ముట్టడి చేశాం. 5వ తారీఖు ముట్టడి చేశారు. 5వ తేదీ అంతా ప్రొటెస్ట్ చేస్తామన్న. జేడీ ఫిషరీస్ ఆఫీస్లోని 4 గంటల వరకు ముట్టడి చేస్తే వాళ్ళు ఎవరు రాలేదన్న. ఎంఎస్ఎం మినిస్టర్ కూడా ఆయన కాల్ దగ్గర రప్పించుకొని అందరినీ కూడా ఆయన బాధితుల దగ్గరకు వచ్చింది. తమను వచ్చారు కాబట్టి అలా పరామర్శించారు. వాళ్ళు రాలేదు. వాళ్ళు యూనియన్లో కూర్చొని అక్కడ రప్పించుకున్నారు. ఎవరు? ఎంఎస్ఎం మినిస్టర్ అందరూ కూడా, ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ కాల్ దగ్గర రప్పించుకున్నారు. బాధితులను పరామర్శించడం పోయి అది ఎప్పుడు? అది 5వ తేదీ 5వ తేదీ 4 గంటల వరకు ధర్నా చేసామన్నా. 4 గంటలకే ఇప్పుడు పోస్ట్ కార్డ్ నీ దగ్గరికి ఎన్ని గంటలకు వచ్చింది? 5వ తారీఖు రాలా. 5వ తారీఖు అంతా నువ్వు చైనీస్ షిప్ లోనే ఉండవు. 5వ తారీఖు అంతా 5వ తారీఖు అంతా నువ్వు చైనీస్ షిప్ లోనే ఉండవు. పేరేం పేరు? జానకి. ఇప్పుడు 5వ తారీఖు అంతా చిన్న ఏమో చైనీస్ షిప్ లోనే ఉన్నాడు. చైనా షిప్ లో మన పోస్ట్ కార్డ్ ఎప్పుడు తెలుసుకున్నారు? 6వ తారీఖు. అంటే నువ్వు అప్పుడు ఇంటికి వచ్చేసినావా? అప్పుడు చైనీస్ షిప్ లోనే ఉండవు. 6వ తారీఖు చైనీస్ షిప్ లోకి వచ్చినారు. వచ్చి చిన్నాను దిగున్నారు. కానీ వీళ్ళు ఏం చెప్పారంటే చిన్న సేఫ్ గా ఉన్నాడు, కోస్ట్ గార్డ్ షిప్ లో ఉన్నాడు, చిన్న కూడా రెస్క్యూ ఆపరేషన్ వాళ్ళతో పాటు తిరుగుతున్నారు అని అబద్ధం చెప్పారు. షిప్ రిపోర్ట్ లో రాసినారా? రిపోర్ట్ ఎంత తేడా చూడన్నా. మన దీంట్లో బోట్లు కాలిపోతే పోగాడక ముందు తమరు డబ్బులు వేస్తారన్న, అందరిని ఆదుకున్నారన్న. అలాంటిది ఈ రోజు ఎంత బాధలు పడినా సాయం చేసే మనసు లేదన్న గవర్నమెంట్. రెండోది అన్న ఏది ఇస్తే అదే వస్తుందన్న. ఆయన ఇస్తామన్నా మాకు ఎలాగే జరుగుతుంది. ఇది మాత్రం మాకు అందరికీ తెలిసి వస్తుంది. 5వ తారీఖు సాయంత్రం గణేష్ కుమార్ గారు 6వ తారీఖు ఐడెంటిఫై చేయలేదు. అప్పుడు 6వ తారీఖు మధ్యాహ్నం 4 గంటలకు వచ్చి 6వ తారీఖు మధ్యాహ్నం 4 తెలుసు. ఏ లిఫ్ట్ మాత్రం తర్వాత చేశారు. 6వ తారీఖు 4 తారీఖునే తెలుసు. ఈ మధ్యలో ఎవరు కూడా మన ఇంటికి రాలా. మీరే 4వ తారీఖు రాత్రి మీరే కంప్లైంట్ ఇచ్చినారు. 4వ తారీఖు తెల్లవారుజామున ఎక్కడికి పోయినారు? తెల్లవారుజామున 4వ తారీఖు రాత్రి
తెల్లవారుజామున 5 గంటలకు ఎక్కడికి పోయినారు? హార్బర్లో మీరు ధర్నా చేశారు. అన్ని 25 నుంచి 30 సంవత్సరాలు మాట్లాడండి. ఈ ఆడవాళ్ళు 10 లక్షలు అనేది దేనికి సరిపోతుంది? నా పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఒక్క నిమిషం ఫిషింగ్ హార్బర్ మీరు ధర్నా చేశారు. మీరు తెల్లవారుజామున మళ్ళీ ఈ బోట్లు ఎప్పుడు కదా ఉన్నాయి రెస్క్యూ ఆపరేషన్కు? నాకు నన్ను బతికుని ఉన్నారా లేరా ఎక్కడ ఉన్నారు? 5వ తారీఖు కూడా బయలుదేరారు. నమస్కారం సార్. కాదు నేను విషయాలన్నీ కనుక్కోగలుగుతేనే నేను మీడియా ద్వారా గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయగలుగుతాను. పూర్తిగా నేను కనుక్కోలేకపోతే నేను చిన్న అడగకపోతే నేను చెప్పే విషయాలు కరెక్ట్గా చెప్పలేను కదండి. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈయన చిన్నాన్ని అడుగుతా ఉన్నాను, జానకిని అడుగుతాను, నిన్ను అడుగుతా ఉన్నాను. ఎప్పుడు గవర్నమెంట్ అనేది ఎప్పుడు కనీసం మీరు కంప్లైంట్ ఇచ్చినారు. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా జానకి రాత్రి 10:10 కంప్లైంట్ ఇచ్చినాడు. కలెక్టర్ నేను చూస్తాను అని చెప్పి కలెక్టర్ కూడా చెప్పినాడు. అంటే కలెక్టర్ కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఎప్పుడు స్పందించినాడు? ఎవరన్నా పోయినారా కనీసం ఎతకడానికి? ఎతకడానికి ఎప్పుడు పోయినారు? ఎతకడానికి ఎవరైనా పోయినారా? 10 మైళ్ళు అంటే చాలా దగ్గర. 10 మైళ్ళు అంటే చాలా దగ్గర. అంత దగ్గర మొత్తం సెలవు కాబట్టి ఎవరు స్పందించలేదు. మండే మార్నింగ్ మళ్ళీ వెళ్ళారు. సండే అంటే ఏం డేటు? జరిగింది 3వ తారీఖు తర్వాత 5వ తారీఖున విశాఖ జబ్బర్ తోటలో మత్స్యకార కుటుంబాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. కారే చిన్న అసలు ఆ రోజు ఏం జరిగింది, ఘటన వివరాలు మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించి చెప్పడం ఇప్పటి వరకు మనం చూసాం. మొత్తం 7 మత్స్యకారులు మేమంతా కలిసి వేటకు వెళ్ళాం. తిరుగు వచ్చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పడవ బోల్తా పడింది అని చెప్తున్నాడు కారే చిన్న. ఒక మత్స్యకారుడు ఆ పడవ కిందే ఉండిపోయాడు. మిగతా అందరం కూడా బోటు పైన ఎక్కి గంటల పాటు అలాగే గడపాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి తప్పించుకోలేకపోయామని కారే చిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పాడు. ఆ తర్వాత ఈదుకుంటూ వెళ్దాము, ఏదైనా షిప్ కనిపిస్తుందేమో అనే ఉద్దేశంతో కొంతమంది ఈత మొదలు పెట్టారు. అయితే ఒక మత్స్యకారుడు తన వల్ల కాకపోవడంతో అలాగే చనిపోయిన పరిస్థితి అని వైఎస్ జగన్కి చెప్పడం కూడా మనం చూస్తున్నాం. 7 గంటల వరకు ఈస్తున్నాం. తెల్లవారుజాము 7 గంటలకు వచ్చినా కనీసం ఎవరు పోలా, ఎవరు ఎతకడానికి పోలా, ఎవరు కాపాడడానికి రాలా, కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలా. చెప్పారు చెప్పినారు కానీ ఏం చేయడం ఎవరు రాలా మన ఇంటికి, ఎవరు పరామర్శించడానికి కూడా మన ఇళ్ళకి రాలా, పరామర్శించడానికి కూడా ఎవరు రాలా. ఎవరు కనీసం ఇంటికి కూడా రాలా. శనివారం ఈవినింగ్ 3 గంటలకు అయితే సార్, మంగళవారం సాయంత్రం చూపించారు సార్. ఒక ఫోటో ఈవిడే సార్. ఇప్పుడు దాకా ఆధార్ లేదు సార్, సామాన్ లేదు సార్. మంగళవారం ఏదో మాకు అందరూ గొడవ పడితే సార్ ఎవరు వచ్చేసి అప్పుడు ఫోటో చూపించారు సార్. మంగళవారం సార్, మంగళవారం 4 గంటలకు చూపించారు సార్ ఫోటో వీడియో. ఇట్లా తమ్ముడు సార్. తర్వాత మనం చెప్పాను సార్, ఎవరు ఇంటికి రాలా.
మనకు మామూలుగా ఎక్స్గ్రేషియా రావాల్సింది మాత్రం 5 లక్షలు ఇచ్చినారు అంతే. అంతేనా? అదే ఈ నెగ్లిజెన్స్ కి మామూలుగా ఇవ్వాల్సింది అసలు ఈయన ప్రభుత్వం తప్పిదం వల్ల ఇది జరిగిందని ఒప్పుకోవడంలా ఒప్పుకోకుండా 5 లక్షలు కమిషనర్ రాశారన్న. ఎప్పుడైతే ప్రెషర్ ఎక్కువైపోయిందో పబ్లిక్ లో ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదు అంటూ కూడా మత్స్యకారులు తమ ఆవేదనను వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పంచుకోవడం మనం చూస్తున్నాం. కనీసం ప్రభుత్వం తరపున వచ్చి పరామర్శించలేదు, తమ కుటుంబాలు ఎలా ఉన్నాయో పట్టించుకోలేదు అంటూ కూడా ఆ మత్స్యకార కుటుంబాలకి చెందిన మహిళలంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నారు. ఆ రోజు అసలు ఏం జరిగింది, రెస్క్యూ ఆపరేషన్లో నిర్లక్ష్యం ప్రభుత్వం ఎలా ఉంది అనే అంశం పైన వివరాలన్నీ మత్స్యకారులను అడిగి తెలుసుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖ జబ్బర్ తోటలో మత్స్యకార కుటుంబాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. నీకు కొడుకు సార్ ఇక్కడికి వచ్చి మా మగవాళ్ళు మమ్మల్ని బయటకు వెళ్ళి మా ఆయన ఒక్కడే కష్టపడతాడు సార్. మా ఇంట్లో మా పరిస్థితి బాగోదు. మా ఆయన వెళ్తేనే రెక్కాడితే కానీ డొక్కాడుతున్నాం. మా ఆయన ఒక్కడ వెళ్తేనే మేము తల్లిదండ్రులు తినడానికి అవుతుంది సార్. నా పట్టుపోయే బిడ్డకు కూడా ఆస్కారం లేదు. నా పిల్లల భవిష్యత్తుకి ఏం లేదు. మా అత్తకి మా మామయ్యకి కష్టపడే శక్తి లేదు. మా అత్తకి ఒంట్లో బాగోదు. నీకు 2 పిల్లలు, భార్య చిన్నయ్య భార్య, మీ భార్య, నీకు 2 పిల్లలు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లా జబ్బర్ తోటలో పర్యటిస్తున్నారు. ఇటీవల బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. బోటు ప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్ కు తమ కష్టాన్ని ఈ మత్స్యకార కుటుంబాలన్నీ కూడా చెప్పుకుంటున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మత్స్యకార కుటుంబాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్చి వారికి ధైర్యం చెప్తున్నారు. మత్స్యకారుల గల్లంతుపై సమాచారం ఇచ్చిన వెంటనే ప్రభుత్వం పట్టించుకుని ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు అంటూ మత్స్యకారులు తమ ఆవేదనను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పడం చూస్తున్నాం. ఘటన జరిగిన వెంటనే ఏ అధికారి రాలేదని, వెంటనే గాలిస్తే ఆచూకీ దొరికేది అంటూ కూడా ఈ కుటుంబాలన్నీ కూడా వైఎస్ జగన్తో చెప్తున్నారు. కనీసం అంటే 6 మంది బతుకుండేవాళ్ళు. వీళ్ళు పంపించకపోవడం వల్ల సముద్రంలో వీళ్ళ దారికి వీళ్ళని వదిలిపెట్టడం వల్ల ఈదలేక చనిపోయిన పరిస్థితి. చిన్నపిల్లలు సార్, వాళ్ళకి అన్యాయం అయిపోయింది. లేరు సార్, ఆడపిల్లలతో ఉంది. మామన్నారు చంపదినందుకు కూడా వాళ్ళ కాళ్ళ మీద కష్టపడడం కూడా వాళ్ళకి ఏమి లేకపోతే వాళ్ళకి 2 రోజుల్లోనే అలాంటిది 6 మత్స్యకారులు పిల్లల పాపలు అందరూ చిన్నోలే. వీళ్ళు ఇంకా 50 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతకాలి. వాళ్ళకి తిండి కానీ వాళ్ళకి కూడి కానీ ఎవరు పెడతారండి? ఈ 10 లక్షలు ఏమి సరిపోద్ది? జగనన్న వచ్చారంటే మా జీవితాల్లో వెలుగులు వచ్చాయనే ఆస్తు వీళ్ళందరూ ఉన్నారంట. మనకు ప్రభుత్వం తప్పిదం వల్లనే జరిగింది కాబట్టి చనిపోయిన ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేద్దాం. అంతే. బోటు కూడా ప్రభుత్వం కొత్త బోటు బతికున్న చిన్నతో పాటు ప్రతి కుటుంబానికి కూడా